ఇన్నర్ రింగ్ రోడ్ లోని శిల్పారామం దగ్గర గ్రీన్ గుంటూరు నవ గుంటూరు కార్యక్రమం ప్రారంభం. మొక్కలు నాటే కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నగర కమిషనర్ మయూర్ అశోక్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు చేస్తారని నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 2047లో వికసిత భారత్లో రాష్ట్రంలో నగరం, గ్రామంలో 50% పచ్చదనం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. గుంటూరు ప్రాంతంలో గ్రీన్ కవరేజ్ చూసుకుంటే 7.2 ఉందన్నారు. రోడ్ల విస్తరణలో నరికివేయడం, ఉన్న పాత చెట్లపై శ్రద్ధ లేకపోవడం, చెట్లను నరికివేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నవగుంటూరు, గ్రీన్ గుంటూరు 2 కార్యక్రమాలతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 1,27,000 కొత్త మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రీన్ కవర్ ఏ ప్రాంతంలో అయినా 50% గ్రీన్ కవర్ ఉండాలి అనేది గవర్నమెంట్, ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అయితే గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీన్ కవర్ తీసుకుంటే 7.2% ఉంది ఈ రోజున. అదేవిధంగా మనం అనేక రోడ్లు ఎక్స్టెన్షన్ చేసుకోవటం కానీ, లేకపోతే పాత మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల కానీ చాలా చెట్లన్నీ కొట్టివేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు ఒక కొత్త గుంటూరు, నవ గుంటూరు, అదేవిధంగా గ్రీన్ గుంటూరు, ఈ 2 కార్యక్రమాలతోటి, పేర్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో ఈరోజు 1,20,000 మొక్కలు గుంటూరు పార్లమెంటు పరిధిలో కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. అంటే ఈ మొక్కలుకి డబ్బులు అన్ని, అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి అర్బన్ బాడీస్, పంచాయతీ, జెడ్పీ నిధులు, కొన్ని సిఎస్ఆర్, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇలా అన్ని రకాల వ్యక్తులందరితోటి మాట్లాడి 1,20,000 మొక్కలు తీసుకొచ్చారు. ఈ మొక్కలు 1,20,000లో 90,000 మొక్కలకి దాదాపుగా ట్రీ గార్డ్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే అందరూ మొక్కలు నాటుతారు కానీ, సో అదేదో సామెత ఉంటుంది, పొద్దున్నే మొక్క నాటుతారు, మధ్యాహ్నం మేక తింటుంది, సాయంత్రం ఆ మేకని రాజకీయ నాయకుడు తింటాడు అనేది కాకుండా, నాటిన మొక్కల్ని ట్రీ గార్డ్స్ రూపంలో ఉండే విధంగా, ప్రొటెక్ట్ చేసుకునే విధంగా దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తూ ఈ మొక్కలన్నీ, అంటే ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు కాకుండా ఒక 3 feet మొక్కలు ఉండే విధంగా చేసి, ఆ మొక్కలు అంటే ఆల్రెడీ బతికున్నాయి కాబట్టి అవి ముందు ఇంకా బతికేయడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి మొక్కలన్నీ తీసుకొచ్చి ఈరోజు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నందుకు మీరు కూడా అందరూ చప్పట్లతోటి వాళ్ళకి అభినందనలు తెలపాలి. ఇవే కాకుండా గుంటూరు అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి